మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇది 25వ రోజు. దేవుని బిడ్డలారా, 25 రోజుల దేవుడు అద్భుతంగా దాసుని నిలబెట్టుకొని చక్కటి వర్తమానంతో దేవుడు ఈరోజు మాట్లాడినాడు. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం, సామెతలు సొలొమోను రచించినటువంటి సామెతల గ్రంథంలో నుంచి 10వ అధ్యాయము 2 నుంచి 6 వరకు చాలా చక్కగా దాసుని నిలబెట్టుకొని మాట్లాడారు. దేవుని బిడ్డలారా, నీతిమంతుడిని దేవుడు ఆకలి కొననీయడంట. దేవుని బిడ్డలారా, ఆయన ఎంత మంచివాడు. నీతిమంతులు ఆకలి కొననీయంట. దేవుని బిడ్డ ఆ విధంగా కింద వచనం వస్తే బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం బద్ధకంగా పనిచేయవారం కాకుండా శ్రద్ధ కలిగి పనిచేయవాడు ఐశ్వర్యవంతుడవును అంటున్నాడు. దేవుని వాక్యం ఎంత చక్కగా చెప్తుంది. దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా శ్రద్ధ కలిగి దేవుని వెతకాలి, శ్రద్ధ కలిగి పనులు చేసుకోవాలి, శ్రద్ధ కలిగి ఏది చేసిన దేవుడు ఆశీర్వదిస్తాడంట. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం మందు దేవుడు మరి చక్కగా మాట్లాడిన సంఘంతో దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలు కూడా అనేకమైన విషయాలు తెలుసుకొని వారు దేవునిలో ఆనందిస్తున్నారు. లోకంలో ప్రజలతో కాదు దేవుని బిడ్డలారా, దేవునిలో ప్రతిరోజు దేవునిలో ఆనందిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా సంఘం అంతా వచ్చి దేవుని సన్నిధిలో అనేక విషయముల కొరకు ప్రార్థిస్తున్నారు, దేవుని వేడుకుంటున్నారు, దేవునికి మొరపెడుతున్నారు, అనేక నిమిత్తం ప్రార్థిస్తున్నారు. దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఆలకించిన దేవుడు ఖచ్చితంగా కనికరిస్తాడు, కృప చూపిస్తాడని నమ్ముచున్నాం. దేవుని బిడ్డలారా, మీకు వీలైతే మరి మీరు కూడా ఈ 40 రోజుల్లో ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వీలైతే మీరు కూడా తప్పక మందిరములో వచ్చి ప్రార్థనలో ఏకీభవిస్తారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.